విజయనగరం జిల్లా దత్తరాజేరు మండలం పెదకాద గ్రామంలో మాజీ వైస్ ఎంపీపీ పెద్దింటి మోహన్ రావు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దత్తరాజేరు మండలం క్లస్టర్ 1లో డిజిటల్ మహానాడు కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు. ఒక పండుగ వాతావరణంలో 12 గ్రామాల నుంచి వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు 2 రోజుల పాటు సుమారు 15 రకాల రుచులతో విందు భోజనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వర్చువల్ మహానాడు తెలుగుదేశం కుటుంబ సభ్యుల్లో నూతన ఉత్సాహాన్ని తీసుకువచ్చిందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. ఇదే ఉత్సాహంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని పదవులు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యలు పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేసిన అభివృద్ధి పార్టీ గెలుపుకు దోహదపడుతుందని తెలిపారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. పండుగ జరుపుకోవడం జరిగింది. 12 గ్రామాల నుంచి గ్రామానికి కనీసం 50 నుంచి 100కి పైగా కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఎంతో సరదాగా సంక్రాంతి సంబరంలో జరుపుకున్నామండి. చక్కని వాతావరణంలో మంచి ఆహారాన్ని రుచి చూసి పండగ వాతావరణంలాగా మహానుభావులు ఎన్టీఆర్ జన్మదినాన్ని అలాగే మహానాడు రూపంలో జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా మా నాయకులు డైనమిక్ కొండపల్లి శ్రీనివాస్ గారు ఎంఎస్ఎంఈ నుంచి వెళ్ళడం మా నియోజకవర్గ ప్రజల అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఆయన చాలా చురుకైన వారు, బాగా చదువుకున్నవారు, పరిసరాలని అంతటిని పట్టు సాధించి అవగాహనతో ముందుకి వెళ్తూ మా నియోజకవర్గం ముఖ్యంగా పారిశ్రామిక వాడగా తయారు చేస్తూ ప్రతి కుటుంబంలో కూడా సభ్యుల్ని ఒక పారిశ్రామికవేత్తగా బలోపేతం చేసి ఆర్థికంగా అందరినీ పైకి తేవాలనే ఆలోచనతో మా మినిస్టర్ గారు ఉన్నారండి. ఆయన్ని మళ్ళీ మేము భవిష్యత్తులో ఇంకా ఇప్పుడు 2 సంవత్సరాలైంది, చక్కని డెవలప్మెంట్ చూపించారు. ముఖ్యంగా మా దత్తరాజేరు మండలం ఎక్కడో నియోజకవర్గం దూరంగా ఉన్నప్పటికీ అనేక సంక్షేమ పథకాలు అయితేనేమి, అనేక అభివృద్ధి పథకాలు నుంచి కోట్ల విలువ చేసి పెట్టుబడులు పెట్టి మాకు రోడ్లు, నీరు, కరెంటు అందిస్తున్నారు. ఈ సందర్భంగా మా మంత్రివర్యులు శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. భవిష్యత్తులో కూడా ఇంకా 3 ఏళ్ళు ఉంది. తప్పకుండా మా యువతను అలాగే మా నాయకులను ఆయన అన్ని విధాలా బలోపేతం చేసి మాకు మంచి బలాన్ని ఇచ్చి రాబోయే 2029 ఎలక్షన్లో మళ్ళీ ఆయన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకునే స్థాయిలో మేము పనిచేసి ఆయన మళ్ళీ గెలిపించి తీరుతామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను సార్.